ఎప్పుడైనా డౌటొచ్చిందా? మనం వెదర్ యాప్స్‌లో చూయించే వెదర్ అసలు కరెక్టా? కాదా? అని చెప్పి. సో, దీని ఆన్సర్ వచ్చేసి సింపుల్ ఆన్సర్ యెస్. మనం వెదర్ చూసే టెంపరేచర్ అదంతా కరెక్టే. కానీ అది 100% యాక్యురేట్ అయితే కాదు. సో, దీనికి రీజన్ ఏంటంటే ఒక్కొక్క వెదర్ స్టేషన్ ఒక్కొక్క టెంపరేచర్‌ని చూపిస్తది. సో, అంటే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనిపించదు గానీ జస్ట్ మనకి 1-2 డిగ్రీస్ డిఫరెన్స్ మాత్రమే ఉంటది. సో, గూగుల్ గాని లేకపోతే మిగిలిన వెబ్‌సైట్స్ ఏం చేస్తాయంటే సో, డిఫరెంట్ వెదర్ స్టేషన్ డేటా అన్నిటిని కంబైన్ చేస్తది. సో, డిఫరెంట్ వెదర్ స్టేషన్స్ ఏమేమి వస్తాయంటే ఈఎండీ వెదర్ స్టేషన్స్ ఉంటాయి. అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ సంబంధించిన వెదర్ స్టేషన్ అనమాట అది. అలాగే లోకల్, ప్రైవేట్ స్టేషన్స్, అలాగే శాటిలైట్ రేడార్స్. సో, వీటన్నిటిని డేటా కంబైన్ చేసి మనకొక టెంపరేచర్‌ని చూపిస్తదనమాట. టెంపరేచర్, హ్యూమిడిటీ, విండ్ స్పీడ్ సో, ఇవంతా మనకి ఈ కాలిక్యులేట్ చేసిన డేటా ఉంటది చూసారా మొత్తం వెదర్ స్టేషన్స్ అన్నిటిని కలిపి. సో, మనకి ఒక టెంపరేచర్‌ని పర్టిక్యులర్‌గా చూపిస్తదనమాట. సో, దీన్ని ఎందుకు ఇలా చేయాల్సొస్తదంటే ఎవ్రీ ప్లేస్‌లో మన స్టేషన్ ఇన్‌స్టాల్ చేయడం కష్టం కాబట్టి సో, ఈ టెక్నిక్ అనేది వాడతారనమాట. సో, కాబట్టి మనకి వెదర్ అనేది కరెక్టే ఉంటది గానీ 100% యాక్యురేట్ అయితే ఉండదు. మనకు కరెక్ట్ వెదర్ ఎక్కడ చూపిస్తదంటే మనకి ఎయిర్‌పోర్ట్స్‌లో గాని లేదా గవర్నమెంట్ అఫీషియల్ సైట్స్ ఉంటాయి చూసారా? అక్కడ మనకు ఒరిజినల్‌గా వెదర్ స్టేషన్స్ ఇన్‌స్టాల్ చేసుంటాయి. సో, అట్లాంటి ప్లేస్‌లో మనకి ఎగ్జాక్ట్‌గా మనకి వెదర్ అనేది టెంపరేచర్ తెలుస్తదనమాట.